Germanton Hospital pioneers in world-class orthopedic cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. అయితే మీకు గాంధీ కుటుంబంతో పరిచయం ఉంది గదా! ఆ బులెటిన్‌లు నడిపింది మీరే అన్న విషయం సోనియా గాంధీ గారికి తెలుసా? తెలుసు. 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 మరి తెలుసు గదా! నాకున్న సమాచారం ఇది. సోనియా గాంధీ గారు ఆడ ఉండంగానే కిరణ్ కుమార్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు గవర్నర్ కోటాలో రామ్ గారికి ఎమ్మెల్సీగా తీసుకోవాలని ఆమె ప్రతిపాదన పంపించారంట. పంపించారు. పంపించి కానీ మిమ్మల్ని తీసుకొని క్యాబినెట్‌లోకి గూడా తీసుకోవాలని ఆమె ఆలోచించారు. అది బట్ నాకు ఇక్కడ కిరణ్ కుమార్ రెడ్డి గారు అడ్డుకున్నారంటారు. అడ్డుకున్నారండి. మరి అడ్డుకోవడానికి తెలిసినా సోనియా గాంధీ గారికి తెలిసినా మళ్ళా మిమ్మల్ని ఎమ్మెల్సీగా తీసుకోవాలని ఎలా అనుకున్నారు ఆవిడ? అన్న ఆ టైంలో మధ్యలో నన్ను పిలిచినారన్న సోనియా గాంధీ. ఆ! ఇందిరాగాంధీ గారి మెమోరియల్ ఉంది. ఆ! అక్కడ ఒక ఫిల్మ్ చేయాలి, ఫిల్మ్ తయారు చేయాలి అని చెప్పి పిలిచినారు. ఆ! సో అక్కడ పోయి నేను ఆ ఫిల్మ్ తయారు చేశాను. సోనియా గాంధీ గారి గురించి కూడా చెప్తానన్న. వీళ్ళు చూపించినంత రాక్షస గుణం ఆవిలో అయితే లేదు. దైవ గుణమే కనపడింది నాకు. నేను డిసెంబర్‌లో ఎప్పుడో పిలిచారు నన్ను. బాగా చలికాలం. సో సాయంత్రం 6:30, 7కి పోయినా ఇందిరాగాంధీ మెమోరియల్ దగ్గరికి. ఆమె నన్ను రిసీవ్ చేసుకున్నారన్న. నేను ఒక టీ షర్టు, జీన్ ప్యాంట్ వేసుకొని మనకి అట్లాగే ఉంటుంది కదా, అట్లాగే పోయినా. ఆమె చెప్పింది, "ఢిల్లీ చలి నీకు అర్థం కాదు రామ్. ఇది ఎలా కొడుతుందంటే" అని చెప్పి తన షాల్ తీసి నాకిచ్చి కప్పింది నన్ను. అది చలి నాకు తగలదు. ఇంకో విషయం చెప్తా. వాళ్ళకి సెక్యూరిటీ చాలా సీనియర్ పీపుల్ ఉంటారు. చాలా సీనియర్ పర్సన్. ఆ పర్సన్ ముందు నడుస్తున్నాడు. మేమిద్దరం వెళ్తున్నామన్నా. లోపలికి వెళ్తుంటే ఆయన లేస్ ఊడుంది. ఆయన్ని పిలిచి, లేస్ కట్టుకోండి పడిపోతారు మీరు అని చెప్పి సోనియా గాంధీ చెప్పింది. మూడో విషయం చెప్తా. ఇందిరాగాంధీ మెమోరియల్ చుట్టూ తిప్పుతున్నారు నన్ను. తిప్పుతుంటే ఆయన కూతురు వచ్చింది, ప్రియాంక గాంధీ. వచ్చి యూ హ్యావ్ టు ఇండల్జ్ మీ అని తల్లి గారిని, సోనియా గాంధీని లాక్కొని అటు తీసుకెళ్ళింది. కానీ నేను అక్కడ నిలబడున్నా, వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుకున్నారు. మళ్ళీ వెనక్కి వచ్చింది సోనియా గాంధీ. ప్రియాంక గాంధీ కూడా వచ్చింది. సోనియా గాంధీ నాకు చెప్పింది, ఈ ఇందిరాగాంధీ మెమోరియల్లో ఒక కాఫీ షాప్ పెట్టాలని డిసైడ్ చేసుకుంది. కాఫీ షాప్ పెడదామంటుంది. యంగ్స్టర్స్ అందరూ వస్తారు. నాయనమ్మ అందరికీ తెలియాలి. అక్కడ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆవిడ చెప్తుంది. కానీ నేను వద్దనుకుంటున్నాను రామ్ అని చెప్పింది. ఎందుకమ్మా, చాలా మంచి ఐడియా కదా, గుడ్ వే టు లెట్ ది యంగ్స్టర్స్ నో అబౌట్ ఇందిరాగాంధీ. ఎంగిలి కప్పులు వదిలేసిపోతారు కదా. మూడో విషయం. నాలుగో విషయం చెప్తా సోనియా గాంధీ గురించి. అక్కడ ఇందిరాగాంధీ మెమోరియల్లో ఉన్న ఒక ఫోటో ఉంటుంది. ఒక పులి చర్మము, దాని పక్క ఒక రాత, కింద ఇందిరాగాంధీ సంతకం ఉంటుంది. నన్ను అక్కడ తీసుకెళ్ళింది. తీసుకెళ్తే దాని ముందు ఒక రైలింగ్ ఉందన్న, అది ముట్టుకోకుండా ఉండటానికి. ఆ రైలింగ్ దగ్గర తీసుకెళ్ళి అది చదువు అని చెప్పింది. నేను ఏదో మనసులో నేను చదువుకుంటున్నా అది ఏం రాస్తుందని. రామ్, రీడ్ ఇట్ అలౌడ్ అని చెప్పి, గట్టిగా చదువు అని చెప్పి. నేను గట్టిగా చదివా. ఇందిరాగాంధీ దాంట్లో ఏం రాశారు, ఎవరైనా నీకు ఒక పులి చర్మం గిఫ్ట్గా ఇస్తే ఎప్పుడు తీసుకోవద్దు, దానివల్ల పులిని చంపుతారు. నెవర్ యాక్సెప్ట్ సచ్ థింగ్స్ అబౌట్ ఎండేంజర్డ్ యానిమల్స్ అని చెప్పి ఇందిరాగాంధీ గారు తన కొడుక్కి రాసుకున్న ఉత్తరం. ఆ ఉత్తరం నేను గట్టిగా చదువుతుంటే ఆవిడ నాకంటే ఒక 7-8 ఏళ్ళు పెద్ద ఆమె, 10 ఏళ్ళు పెద్ద ఆమె నాకంటే. ఆ ఉత్తరం ఇంగ్లీష్‌లో ఉందా? హిందీలో ఉందా? ఇంగ్లీష్లో ఉంది. ఇంగ్లీష్‌లో ఉంది. చదువుతుంటే ఆ పక్కనున్న రైలింగ్ పట్టుకొని సోనియా గాంధీ ఊగుతుందన్న, ఏదో తల్లి చెప్పినట్టు. ఆమె నాకంటే 10-12 ఏళ్ళు పెద్ద ఆమె. సో ఎవ్వరూ చెడ్డవాళ్ళు కాదన్న. ఈ రాజకీయం అన్న దరిద్రం ఉంటుంది చూడన్నా, అది ఏందేందో చేయించేస్తారు మనతో. మీరు ఇంతమందిని ప్రేమించారు. రాజీవ్ గాంధీని ప్రేమించారు, మీ కళ్ళెదురుగే చనిపోయాడు. ఇందిరాగాంధీని ప్రేమించారు, ఆయన చనిపోయాడు. రాజశేఖర రెడ్డి గారిని ప్రేమించారు, ఆయన చనిపోయాడు. అమ్మను అమెరికా ప్రేమించారు. ఒక్కొక్కరు మీరు ఎంతో ప్రేమించిన వీరందరూ కూడా, ఈ నలుగురు ఉన్నారు, ఒక్కొక్కరుగా దూరం అయిపోయారు సార్. అసలు రామ్ గారి యొక్క హృదయం ఎలా అనిపించింది అసలుకి? అన్ని పోగొట్టుకున్నాం. రాజశేఖర్ అయితే వర్స్ట్ థింగ్ టు హ్యాపెన్. రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఎక్కడున్నారు సార్ మీరు ఆ రోజు? వేటాడుతున్నాం ఆయన కోసం, దొరుకుతాడు ఎక్కడో అని. 2వ తారీఖు అంతా ఇక లేరు రారు, రాజన్న మనల్ని వదిలిపోయాడు అనుకున్నప్పుడు రామ్ గారి హృదయం ఎలా చలించింది? ఏమో శక్తి వచ్చిందన్న, ఆ. పడిపోలా, ఓకే. లేచి నిలబడ్డా. ఉమ్. అస్సలు ఒక 15 రోజుల తర్వాత అనుకుంటా అప్పుడు ఏడ్చాను. 15 రోజులు బాధంతా బయటకు వచ్చేసిందా? అప్పుడు దాకా ఏం చేయాలి అని తప్ప. చాలా గొప్పోళ్ళన్నా తెలుగు వాళ్ళందరూ, చాలా గొప్పోళ్ళన్నా. టీవీ వాళ్ళు కూడా అన్నా, మన వాళ్ళ టీవీలన్నీ ఆపేసి. సార్ మీరు ఇంత స్మార్ట్గా కనిపిస్తారు. సాక్షిలో మీరు ఉండగానే సిబిఐ రైట్స్ జరిగాయి సార్. అవు సాక్షి పైన అవు రైట్స్ జరిగినప్పుడు సాక్షి పేపర్ ముందుకు వచ్చి ఆందోళన చేశారు మీరు. అన్ని మీడియాపై ఊరికే జగన్ 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 అంటారు. ప్రతిదానికి జగన్ అంటుంటే
ఆడు మైకి పెడితే చెప్పిన ఆ. రేపు రోడ్డు మీద పోతుంటే చెట్టు కింద పడింది, రోడ్డుకి అడ్డం పడింది, జగన్ గారే పడేసినాడని చెప్తారు మీరు ఆ. అని చెప్పి